इमरान खान का पक्ष ले रहे हो। वोट बैंक की लालच में पाकिस्तान के प्रधानमंत्री पर भरोसा जताते कर हिंदुस्तान के प्रधानमंत्री पर शक पैदा कर रहे हो। चंद्रा बाबू जी, राजनीति की कोई सीमा तय करिए, आप कितना नीचे जाना चाहते हो। ఏదైతే మన జవాన్లు వీర స్వర్గాన్ని పొందారో వారి చావును సైతం ఇవాళ రాజకీయం చేసేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది। ఆనాడు మన జవాన్లు మరణిస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి దేశభక్తి లేదు అని చెప్పి వారు రాజకీయంగా వారు చెప్పడం ఎంతవరకు సమంజసమో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను। మన సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి ఈనాడు భారత సైనికులకి అండదండగా నిలుస్తున్నటువంటి సందర్భంలో వారి చావును సైతం రాజకీయం చేయడం అన్నది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను। కాంగ్రెస్ పార్టీని గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోమని చెప్పి నేను చెప్తున్నాను। మీకు ఏమి నైతిక హక్కు ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశభక్తి పై వేలెత్తి చూపడానికి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను। ఎందుకంటే మన 14 మంది సైనికులు మరణించి మనం ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ చేశామో మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆతంక టెర్రరిస్ట్ యొక్క స్థావరాల్ని మనం ధ్వంసం చేసినటువంటి సందర్భంలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైనటువంటి రాజకీయ భాష్యాన్ని వారి యొక్క ఆత్మ బలిదానానికి ఇవ్వడం జరిగింది। వారు చెప్పినటువంటి విషయం ఏంటి, మన సైన్యాధికారి ఎవరైతే ఉన్నారో అతను రోడ్ల వెంట తిరిగేటువంటి ఒక గూండా। उस वक्त अभी के कांग्रेस अध्यक्ष वहां जाकर उनको फ्रीडम ऑफ स्पीच की दुहाई देते और आप हमें सवाल पूछ रहे हो। हमें देशभक्ति मत सिखाओ कांग्रेस वालों। हमारी रग रग में भारत माता के प्रति समर्पण और भारत माता के प्रति जान देने की वृत्ति। देश के प्रधानमंत्री जी 24 घंटे में से 18 घंटे तो इस वक्त ये कर्नाटक में अमित शाह जो रैली कर रहे हैं उसकी तस्वीरें भी हम आपको दिखा रहे हैं और अमित शाह जो कह रहे हैं वो भी हम आपको सुनवा रहे हैं। कांग्रेस पर वार करते हुए अमित शाह ने कहा है कि जवानों की शहादत पर कांग्रेस फिलहाल सियासत कर रही है।